నామమునకు మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారండి? హ్యాపీ? దేవునికి స్తోత్రం. గడిచిన వారంలో మనము ఈస్టర్ అంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన పండుగను మనం జరిపి ఉన్నాము. సో అక్కడిని మనం కౌంట్ వేసుకుంటూ వస్తూ ఉన్నాము. సో ఆ యొక్క ఆదివారం నుండి కరెక్ట్గా 50వ రోజు మనకు సంఘ స్థాపన జరిగిన రోజు అన్నమాట. సో అందుని బట్టి మనం కొనసాగిస్తూ ఈ గ్యాప్లో ఏం జరిగిందో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. అనగా యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేచిన దినము నుండి ఆయన ఆరోహణమై పరలోక రాజ్యమునకు కొనుపోబడిన దినము, ఈ మధ్యలో ఈ 40 days మధ్యలో ఏమి జరిగినవో ఒక సందర్భాన్ని మనం చూసుకొని ఈరోజు ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము. ఇక్కడ 19వ వచనం నుండి మనము ధ్యానించుదాము. ఈ యొక్క 18 వచనాల వరకు మనము ఆ డిస్కోర్స్ చూస్తాము. యేసుక్రీస్తు వారు సమాధి నుండి లేచుట, తర్వాత కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళుట, ఆ తర్వాత వారు వెళ్ళి శిష్యులకు చెప్పుట, ఇవన్నీ మనం చూస్తాము. ఆ తదుపరి ఒక సందర్భం జరిగింది. ఆ సందర్భం ఏంటో మనం చూసుకొని ముగించుకుందాం ఈరోజు. 19వ వచనం చూడండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండనని వారితో చెప్పారు. సో యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత అదే ఆదివారం సాయంకాలమున శిష్యులందరూ ఒక ఇంటిలో కూడుకున్నప్పుడు, మనలక్కనే ఒకవేళ ఒక ఇంటిలో కూడుకున్నప్పుడు గ్యాదర్ అయినారు. ఆదివారం సాయంకాలం గ్యాదర్ అయినప్పుడు యేసుక్రీస్తు వారు వారి మధ్యలోనికి వచ్చి ఉన్నారు. ఆయన కింద శిష్యుల కింద ముందే తెలుసు. ఏమని తెలుసు? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు అని, సమాధి ఖాళీగా ఉంది అని, ఆయన గలిలయలో వారిని కలుసుకోబోతున్నాడని శిష్యులకు ముందే తెలుసు. ఎందుకంటే స్త్రీలు చెప్పారు కాబట్టి. సో వారు ఏమైనారో ఆదివారం సాయంకాలమున కూడుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు వారి మధ్యలోనికి వచ్చినాడు. వచ్చిన తర్వాత వారి రియాక్షన్ ఎలా ఉన్నది? చాలా సంతోషించారు. జస్ట్ ఇమాజిన్ ద ఇన్సిడెంట్. ఆ సిచ్యువేషన్ మీరు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. 20వ వచనంలో ఆయన అలాగూ చెప్పి ఏమని చెప్పి శుభమని చెప్పిన తర్వాత, సమాధానము కలుగునని చెప్పిన తర్వాత వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. చూడండి, ఒకసారి గమనించండి. వాళ్ళు ఎప్పుడు సంతోషించరు? చేతులు ఆ ప్రక్కలో పొడిచిన బల్లెపోటు ఉంటుంది కదా, ఆ గాయము, ఆ చేతుల గాయము చూసిన తర్వాత వారు ఏమైనారు? ఓకే, హీస్ క్రైస్ట్ చూచి నమ్మారు, సంతోషించిరి. 20వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. సెకండ్ టైం అంటూ ఉన్నాడు, మరలా మీకు సమాధానము. ఆంతర్యం ఏమిటో అప్పుడు ఏమంటున్నాడు యేసు? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. తండ్రి ఎలాగైతే నన్ను పంపి ఉన్నాడో అదే ప్రకారము. చూడండి, తండ్రి ఏమో పరలోకము నుండి భూలోకానికి యేసుక్రీస్తు వారిని పంపాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూలోకాన్ని పాతాళం పంపుతున్నాడా? ఎస్, పంపుతున్నాడు. వాస్తవమే. ఎందుకో తెలుసా?
మీరు పాతాళపు గవిని యొద్ద నిలబడి ఎవరైతే పాతాళానికి పోతూ ఉన్నారో వారందరిని మీరు బయటికి లాగాలి. ఎవరైతే పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నారో, చెరలోనికి వెళ్ళిపోతూ ఉన్నారో, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతున్నారో, నరకపు గవినిలోనికి ఎవరినైతే వెళ్ళిపోతూ ఉన్నారో వారందరినీ ఈ మార్గంలోనికి నడిపించండి. అంచుల వరకు వెళ్ళాలి, భూ దిగంతముల వరకు వెళ్ళండి. ఇది ఆజ్ఞ కదా. మీరు సర్వలోకానికి వెళ్ళాలా, ఈ భూమి అంచుల వరకు వెళ్ళాలా. మీరు వెళ్ళి ఏం చేయాలా? చివరి అంచుల చివరి ఉన్న వ్యక్తి వరకు కూడా మీరు వెళ్ళి సువార్తను ప్రకటించి ఆ చివరి ఆత్మను కూడా మీరు రక్షించి పరలోక రాజ్యానికి తీసుకురావాలి. అదే ప్రకారంగా నేను ఎలాగైతే భూలోకానికి వచ్చి మనుషుల్ని రక్షించానో మీరు కూడా అదే క్రమం చొప్పున ప్రతి మనిషిని యొద్దకు వెళ్ళి, ప్రతి పాపి యొద్దకు వెళ్ళి, నరకానికి వెళుతున్న ప్రతి ఒక్క యవనస్తుని దగ్గరికి వెళ్ళి, మద్యం తాగుతున్న ప్రతి ఒక్క యవనస్తుని దగ్గరికి వెళ్ళి, స్మోకింగ్ తీసుకుంటున్న ప్రతి యవనస్తుని దగ్గరికి వెళ్ళి, ఆల్కహాల్ తీసుకుంటున్న, డ్రగ్స్ తీసుకుంటున్న, గంజాయి తీసుకొని యంగ్ ఏజ్లో 12 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి, 18 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి మద్యానికి బానిసలైపోయి, మత్తుకు బానిసలైపోయి, చిన్న చిన్న పోరగాళ్ళు 8th క్లాస్ 7th క్లాస్లోనే స్మోకింగ్ అలవాటు అయిపోయి ఎడిక్ట్ అయిపోయినారు. వారందరి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలి? వారి వ్యసనముల నుండి మీరు దూరపరచాలి. యేసుక్రీస్తు వారు చెప్పింది ఇదే. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమండి. ఏంటి సువార్త అంటే? ఏంటి? మంచి వార్త. ఇదిగో ఇది చేయడం తప్పు, మద్యం తాగడం తప్పు, డ్రగ్స్ తీసుకోవడం తప్పు, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు, నీ జీవితానికి మంచిది కాదు, వ్యర్థముగా తిరగడం తప్పు, పని లేకుండా తిరగడం తప్పు, ఇవన్నీ చెప్పడం తప్ప బైబిల్ చెప్పింది అదే. మంచిని బోధిస్తున్నటువంటి బైబిల్. మీరు కూడా ఇదే క్రమము చొప్పున నేను పంపిస్తూ ఉన్నాను మిమ్మల్ని కూడా. మీరేం చేయాలి? వెళ్ళి మీ ప్రాణాలు సైతమును అర్పించి మరి ఒకరి ప్రాణమును మీరు కాపాడాలి. ఎందుకనగా మీ ఆత్మలు పరలోక రాజ్యంలో ఆల్రెడీ సెక్యూర్డ్. కానీ నశించిపోయే ఆత్మలు ఎన్నో, నరకానికి పాత్రలవుతున్న ఆత్మలు ఎన్నో, తెలవకుండా పాపం తెలియకుండా పాపంలో పడిపోయి, ఊబిలో పడిపోయిన తర్వాత బయటికి రాలేక ఏం చేయాలో అర్థం కాక చిన్న సిచ్యువేషన్ ఏంటంటే స్టైల్ కోసం స్మోకింగ్ తాగుతారు కదా. యంగేజ్ టీనేజ్లో ఉన్నప్పుడు స్టైల్ కోసం స్మోక్ తాగుతారు. ఒకటి తాగిన తర్వాత 2 తాగాలనిపిస్తుంది. 2 తాగిన తర్వాత తెలవకుండా దానికి బానిసలు అయిపోతుంది. ఫస్ట్ ఒక బీర్ తాగుతాం స్టైల్ కోసమో, లేకపోతే ఆ ఫ్రెండ్స్ చూస్తున్నారనో, లేకపోతే అమ్మాయిలు చూస్తున్నారనో, సంథింగ్ ఏదో ఒక రీజన్ తోటి, నీ రీజన్ కాకుండా బయటి వ్యక్తుల రీజన్ వల్ల నువ్వు స్టార్ట్ చేస్తావు ఒక వ్యసనం అనేది. నీకు నువ్వుగా కాకుండా బయటి వ్యక్తుల ద్వారా, అది డబ్బం కోసమో, ఆనందం కోసమో, వాళ్ళని మెప్పించడం కోసమో, వాళ్ళని తృప్తిపరచడం కోసమో, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమో, లేకపోతే తీసుకోకపోతే ఏమనుకుంటారో, తాగకపోతే ఏమంటారో, వాళ్ళ దాంట్లో కలుపుకోరానో, సంథింగ్ ఏదో ఒక రీజన్ తోటి నువ్వు ఆ యొక్క బిగినింగ్ అనేది నువ్వు స్టార్ట్ చేస్తావు. నీకు తెలియకుండానే వెళ్ళిపోతావు. 1 పోతుంది, 2 పోతుంది, 3 పోతుంది. బాగా శరీరం అంతా ఆ మద్యానికి అడిక్ట్ అయిపోయి నీ అవయవాలు అనేవి ఆ స్పర్శ తాగకుండా ఉండలేని పరిస్థితులకు వెళ్ళిపోతుంది. నీ ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి, నీ అవయవాలు అనేవి ఆ మద్యము చుక్క తాకకుండా ఉండలేని పరిస్థితులకు వెళ్ళిపోయి ఏం చేస్తావు? కొంతమంది ఏమంటారు, నరం లాగుతుంది, నాలుక లాగుతుంది అంటారు కదా. అంటే ఆ నాలుక ఆ డ్రాప్ని టచ్ చేయకుండా బతకలేదు, ఎడిక్ట్ అయిపోతుంది. ఆ ఊబిలో పడిపోయినాక బయటికి, ఊబి అంటే తెలుసు కదా అందరికీ, గుండెలో పడిపోతే బయటకు వస్తాం, గుండెలో పడిపోతే బయటకు వస్తాం, నీళ్ళలో పడిపోతే బయటకు వస్తాం, చెరువులో పడితే బయటకు వస్తాం. కానీ ఊబిలో పడితే బయటకు వస్తావా? నీ అంతటా నువ్వు ఊబిలో పడితే బయటికి రాగలవా? రాలేవు. బయట నుండి సహాయము పొందుకోకుండా ఊబిలో నుండి బయటికి రాలేవు. అదే రీతిలో పాపములో పడిపోయిన నీవు యేసుక్రీస్తు వారి హస్తము లేకుండా పాపములో నుండి బయటికి రాలేవు.
అందుకోసమని చెప్పి ఏమంటున్నాడు శిష్యులతో, మీరు కూడా ఇదే క్రమము చొప్పున వెళ్ళండి. మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి. నీవు ఎవరి పాపములైతే వీని పాపములు వీని మీద ఉండును గాక అని మీరు పలికితే వాని పాపములు వాని మీద ఉంటాయి. ఆ పాపములు వాని శాపము తగులుతుంది. ఆ శాపము వెంటాడుతూ ఉంటుంది. ఆ ఉగ్రత వెంటాడుతూనే ఉంటుంది. ఆ శిక్ష అనేది నీ మీద ఉంటుంది. అందుకే దైవజనులకు ఇచ్చిన గొప్ప వరం అంటే దైవజనులు పాపాలు క్షమించలేరు, వారికి హక్కు లేదు. కానీ క్షమించగలిగేటువంటి మార్గంలోనే తీసుకొస్తాడు. క్షమించగలిగే వ్యక్తిని పరిచయం చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నాడు, మీరును కూడా చూడండి 21వ వచనంలో, తండ్రి నన్ను పంపించిన ప్రకారము నేనును మిమ్మల్ని భూదిగంతముల వరకు పంపిస్తూ ఉన్నాను, చివరి అంచుల వరకు పంపిస్తూ ఉన్నాను అని చెప్తూ ఏమంటూ ఉన్నాడు దేవుడు. మరలా మిమ్మల్ని పంపించున్నాను వారితో చెప్పాను. 22వ వచనం, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊదెను. ఇది గుర్తుంచుకోవాలి. ఆయన ఆజ్ఞ ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి తగిన శక్తి సామర్థ్యములను దేవుడు ఇస్తూ ఉన్నాడు. అండ్ ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఊదినడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చినాడా? రాలేదు. సింబాలిక్, సూచనగా వారి మీదకి ఊది ఏమంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకోకపోతే ఆ శక్తి మీకు ఉండదు, ఆ బలము మీకు ఉండదు, పాపాన్ని జయించే శక్తి మీకు ఉండదు, ఆ వ్యసనం నుండి బయటికి వచ్చే శక్తి నీకు ఉండదు. వారి విషయంలో, శిష్యుల విషయంలో వెళ్ళుచున్నారు, కానీ వెళ్ళి నిలబడే శక్తి మీకు కావాలి అంటే, వెళ్ళి సమస్యలను ఎదుర్కొనే శక్తి మీకు కావాలి అంటే, వెళ్ళి ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా నువ్వు నిలబడే శక్తి నీకు కావాలి అంటే ఏం కావాలా? పరిశుద్ధాత్మ శక్తి. అందుకోసమే ఆయన ఏమంటున్నాడు, వారిపైన ఊది పరిశుద్ధాత్మను పొందుడు. సంఘం ఉన్నంత కాలము పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ దేవుడే అవసరం. అర్థమవుతుందా? చర్చ్ ఈ లోకంలో ఉన్నంత కాలము, సంఘము అనే పదం ఈ లోకంలో ఉన్నంత కాలము, ఎత్తబడేంత వరకు నీకు ఆధారం ఏంటి అంటే, నేను నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. కానీ దురదృష్టం ఏంటంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడినే సంఘాలు పక్కకు పెడుతుంది. ఆయన నడిపింపులో కాకుండా ఇష్టానుసారంగా నడుస్తూ దారి తొలగి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మను పొందుడి. చెప్తే 23వ వచనం ఏమంటున్నాడు, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును. ఇంత గొప్ప అధికారం కదా. చూడండి, కమాండ్ ఇచ్చాడు, నేను పంపుచూ ఉన్నాను వెళ్ళండి అన్నాడు. వెళ్ళే క్రమంలో వారికి సపోర్ట్ ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. అట్ ది సేమ్ టైం వారికి అధికారము కూడా ఇచ్చాడు. ఏ అధికారము? పాపాలను క్షమించే అధికారం. ఏ వ్యక్తి కూడా చేయలేని పని వీరికి ఇచ్చాడు అధికారం. ఏమండి, నువ్వు ఒక పాపం చేసినావు, ఆ క్షమాపణ మార్కెట్లో దొరుకుతుందా? దొరుకుతుందా? ఒక వ్యక్తి నువ్వు హత్య చేసినావు, ఆ హత్య వల్ల నీకు మీదకి శిక్ష వచ్చింది, పాపం కలిగింది. ఆ పాపానికి క్షమాపణ మార్కెట్లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ, స్టోర్లో కానీ దొరుకుతుందా? అలా దొరికితే ఈరోజు ధనవంతులు చాలా లక్కీలో ఉండేవాళ్ళు కదా. ఎందుకనగా ఎంత డబ్బైనా వెచ్చించి ఆ క్షమాపణ పొందుకునేవాళ్ళు. కానీ క్షమాపణ అనేది డబ్బు పెడితే వచ్చేది కాదు, యేసుక్రీస్తునందు ఉచితముగా పొందుకునేది. నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా, కోట్లు పెట్టినా నువ్వు పాప క్షమాపణ పొందుకోలేవు. కానీ నువ్వు మోకరించి యేసుక్రీస్తు వారి ఎదుట పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థిస్తే, కన్నీరు విడిచి ప్రార్థిస్తే ఉచితముగా నువ్వు పొందుకు. నువ్వు పాప క్షమాపణ పొందుకోవడానికి నీకు డబ్బు అవసరం లేదు, పాప క్షమాపణ పొందుకోవడానికి నీకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, పాప క్షమాపణ పొందుకోవడానికి నీకు ల్యాండ్స్ అవసరం లేదు, పాప క్షమాపణ పొందుకోవడానికి నీకు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు, నీకు ఏది అవసరం లేదు. యేసుక్రీస్తు వారు ఉంటే చాలు, ఆయనతో నీవు ఉంటే చాలు. సో శిష్యులకు అధికారం ఇచ్చాడు. ఏ అధికారం? మీరు ఎవరి పాపములు క్షమింతురో వారి పాపములు క్షమించబడును, ఎవరి పాపములు మీద మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండరని వారితో
చెప్పాడు. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరిగిన సందర్భంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమేమి జరిగాయంటే ఇవి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ 24 వచనం చూడండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు, అంటే మిగిలిన శిష్యులు ఏమంటున్నారు? మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు చేస్తున్న పొరపాటు. ఈరోజు నీవు నేను కూడా తోమ పరిస్థితిలో ఉన్నాం. తోమ వల్ల నీవు నేను కూడా ఉన్నాం. ఏమంటున్నాడు తోమ? శిష్యులు వచ్చంట, శిష్యులు యేసుక్రీస్తు వారిని కలిసి వెళ్ళిన సందర్భంలో తోమ లేడు. అయితే తోమ బయటికి వెళ్ళొచ్చిండు. ఎగ్జాంపుల్, మీరు హాస్టల్ రూమ్లో ఉన్నారు. హాస్టల్ రూమ్లోనికి యేసుక్రీస్తు వారు వచ్చిండు, మిమ్మల్ని కలుసుకున్నాడు, అంతా మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయినారు. ఆయన వెళ్ళిపోయిన అరగంట తర్వాత ఎవరు వచ్చారంటే మీ ఫ్రెండ్ వచ్చిండు, తోమ అనే ఫ్రెండ్ వచ్చిండు. తోమ ఫ్రెండ్ రాగానే మీరు ఆనందంతో ఏమన్నారు? అరే, మన యేసుక్రీస్తుని కలుసుకున్నాం మేము, ఆయన వచ్చిండు మన దగ్గరికి, నువ్వు మిస్ అయినావు, ఆయన వచ్చిండు, మేము మాట్లాడినాం, అన్నీ చేసినామంటే తోమ ఏమంటున్నాడు తెలుసా? ఆయన చేతులలో ఉన్న మేకుల గుర్తులలో నేను చెయ్యి పెడితేనే కానీ, ఆ ప్రక్కలో పొడిచిన బల్లెపు పోటులో ఉన్నటువంటి గాయములో నేను చెయ్యి పెడితే కానీ ఈయన యేసుక్రీస్తు అని నేను నమ్మను. గమనించండి, కొన్నిసార్లు మనము అతి క్లెవర్నెస్ చూపిస్తాం. వాస్తవానికి ఈయన అన్నది పాయింటే, తోమ అనేది పాయింటే. ఏ విషయంలో? ఊకే ఎట్లా నమ్ముతాం, బ్లైండ్గా ఎట్లా నమ్ముతాం మనం? అవునా కాదా? వాస్తవమే. కానీ అది దేవుని విషయంలో కాదు. వాక్యంలో ఏది ఉన్నా నువ్వు నమ్మాలి, అదే విశ్వాసం. ఇది ఎట్లా ఉంటే నేను నమ్ముతా, అది ఎట్లా ఉంటే నమ్ముతా అంటే అది విశ్వాసం కాదు, నీ అనుమానం. దేవుడు అనేటువంటి పర్సనాలిటీని, ఆ కాన్సెప్ట్ని నువ్వు బ్లైండ్గా నమ్మితేనే నీకు ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు కూర్చొని నువ్వు థింక్ చేస్తే అసలు ఈ యూనివర్స్ ఎలా వచ్చింది, మనుషులు ఎలా పుట్టారు, ఆ అణువులు ఎలా వచ్చినవి, సెల్స్ ఎలా వచ్చినవి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద యూనివర్స్, అసలు ఈ సృష్టి రావడానికి గల కారణం ఏంది, ఇవన్నీ నువ్వు ఆలోచిస్తే నీ ఊహకు అందుతాయి. అవి అందవు, పిచ్చిలేస్తుంది ఆలోచిస్తే. బాగా గాలి ఉంది అంటున్నాం, కళ్ళతోటి చూస్తున్నామా? ఇక చూడట్లేదని గాలి లేదంటే నువ్వు మనిషివేనా బ్రదర్స్? గాలి మన కళ్ళకు కనబడట్లేదు అని, గాలి లేదు అంటే అది వాస్తవమేనా? మన కంటికి దేవుడు కనబడట్లేదు అని లేడు అంటే వాస్తవమేనా? కాదు. నువ్వు గాలిని ఎప్పుడైతే శ్వాసిస్తావో నువ్వు అనుభవిస్తావు, గాలి ఉన్నది అని నువ్వు అనుభవిస్తావు. నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ఆహ్వానిస్తావో, నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిని అనుభవిస్తావో, నీవు అప్పుడు గ్రహిస్తావు దేవుడు కూడా ఉన్నాడు అని. క్లియర్? దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. దేవుని అనుభవించిన తర్వాత జ్ఞానులు ఏమంటారు? ఆయన ఉన్నాడు అని ఆయన ఎందుకు విశ్వాసము ఉంచుతారు. తోమ ఏమంటున్నాడు? ఈ చేతుల గాయాలు నేను ఏలు పెట్టాలా, నా ఏలు పెట్టాలా ఆ యొక్క బల్లె పోటులో. కానీ అప్పుడు తర్వాత ఏమైంది సిచ్యువేషన్ చూడండి. డిస్కషన్ అంతా జరిగిన తర్వాత 20వ వచనం గమనించండి. 19వ వచనంలో ఏ రోజు అది? ఆదివారం. 20వ వచనంలో ఏది రోజు అది? మరలా 8 దినములైన తర్వాత. 8 దినములైన తర్వాత అంటే ఏ రోజు? మరలా ఏ రోజు? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది. 8వ రోజు ఏమొచ్చింది? మరలా ఆదివారంలో వారు ఏమైనారు? గ్యాదర్ అయినారు శిష్యులు. క్లియర్? సో 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, అంటే వారు ప్రార్థనకు కూడుకున్నప్పుడు,
సమూహముగా వారు కూడుకున్నప్పుడు ఏం చేస్తున్నారంట? తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని. గమనించండి, యేసుక్రీస్తు వారికి ఇప్పుడు ఏ దేహం ఉన్నది? శరీరమా? బ్రదర్స్, ఇక్కడ లాజిక్ గమనించాలా. తలుపులు మూయబడి ఉన్నవి, కానీ యేసుక్రీస్తు వారు లోపలికి వచ్చినారు. ఈ శరీరంతో లోపలికి వెళ్ళగలుగుతారా? యేసుక్రీస్తు వారు చనిపోక ముందు ఏ ఇంటిలోనికి వెళ్ళాడు? తలుపులు తెరిచిన తర్వాతనే వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఆయనకున్న శరీరము నీకు నాకున్న శరీరం. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత తలుపులు మూయబడి ఉన్నను సైతం లోపలికి వెళ్ళాడు అంటే ఏ దేహంగా ఉన్నట్లు యేసుక్రీస్తు వారికి? ఆత్మ ప్లస్ మహిమ దేహం. అంటే ఆ ఆత్మను మనం చూడగలుగుతామా? స్పిరిట్ ఈజ్ వీ కెనాట్ సీ ద స్పిరిట్, బట్ దట్ స్పిరిట్, ఆ ఆత్మ ఏమైనది? మనుష్య రూపంలో ఉన్నది. దాన్ని చూడగలుగుతాం కదా. మనుష్య రూపంలో ఉన్న ఆత్మను చూడగలుగుతావా? యాక్చువల్గా ఆత్మ రూహ అంటే దట్ ఈస్ స్పిరిట్ అంటే వాయువు, కంటికి కనిపించినటువంటి ఆ కాన్సెప్ట్ ఆత్మ అనేది. కానీ ఈ ఆత్మ ఇప్పుడు ఏ రూపం దాల్చింది? శరీర రూపం దాల్చింది. అందుకే వాక్యమే శరీరధారిగా వచ్చాడు. నెంబర్ 1, శరీరంలోనే ఆయన మరణించిండు. మరణించిన తర్వాత ఆ మట్టి శరీరం అనేది పోయినది. ఆ ఆకారంలో ఇప్పుడు ఏ శరీరం వచ్చింది? మహిమా శరీరము. ఆ ఆత్మ అనేది మహిమ శరీరమును దాల్చింది, ఆ రూపంలో దాల్చింది. ఆత్మ ఎక్కడికైనా వెళ్ళగలదు. ఆత్మకు బోర్డర్స్ ఉన్నాయా? ఆత్మకు పరిధి ఉందా? ఆత్మ అనేది అడ్డుకోగలదా? నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు చైనా సైతం వెళ్ళగలవు. నీ ఆలోచనలో నువ్వు అమెరికా వరకు వెళ్ళగలవు. అమెరికాను దాటి వెళ్ళగలవు. నీ ఆలోచనలకు అంతు లేదు, హద్దు లేదు. కానీ శరీరానికి హద్దు ఉన్నది. ఇన్ ద సేమ్ వే యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏ దేహంలో ఉన్నాడు? మహిమ దేహంలో. అంటే నీవు నేను యేసుక్రీస్తులో ఉంటే పొందుకోబోయేటువంటి దేహంలో ఆయన సాదృశ్యముగా ఉండి ఆ రూపంలోనికి వచ్చినాడు, గదిలోనికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఏమైనది? 20 వచ్చిన చూడండి. తర్వాత తోమాను చూచి, చూడండి, తోమా శిష్యులతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నాడా? నేను చూస్తేనే వేలు పెడితేనే నమ్మను అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారా? లేరు. కానీ డైరెక్ట్గా ఇప్పుడు ఎవరితో అంటున్నాడు యేసుక్రీస్తు వారు? తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. ఎట్లా తెలిసి ఉండొచ్చు బహుశా యేసుక్రీస్తు వారికి? బికాస్ ఈస్ ఓమ్నిషియన్, సర్వజ్ఞాని ఆయన. ఏది ఎక్కడ ఏం జరుగుతుందో సమస్తము ఆయనకు తెలుసు. నీ జీవితంలో ఏం జరుగుతుందో ఆయన సమస్తము తెలుసు. ఎగ్జాంపుల్, దీన్ని మనం నెగిటివ్ తీసుకొని చర్చించి బయట పోగానే మనకి యాక్సిడెంట్ అవుతుంది ఈరోజు అనుకుందాం. అది దేవునికి తెలుసు యాక్సిడెంట్ అవుతుందని. మరి దేవుడు ఆపొచ్చు కదా. అర్థమైందా పాయింట్? దేవుడు సర్వజ్ఞాని అయినప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయినారు. అక్కడ గొప్ప సేవకుడు చనిపోయినాడు. మరి ఆ సేవకుడు చనిపోతున్నాడు తెలిసి ఆపొచ్చు కదా. దీనికి ఆన్సర్ ఏం చెప్తాం అంటే దీని అర్థం దేవుడికి ఏం తెలియదన్నా? ఏం చెప్తారు ఆన్సర్? లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఈ ప్రశ్నను మీకే వదిలేస్తున్నా, నేర్చుకోవాలి. చూడండి, తోమా ఏమంటున్నాడు? నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. తోమా, మళ్ళా రోజున గడిచిన వారంలో ఒకసారి జ్ఞాపకం వచ్చిన తోమాకు మొత్తం రివైన్ అయినా రీక్యాప్ చేసుకున్నారా ఈ మాట అనగానే? చూడు, ఈ చేతులు చూడు, నీ చేతులు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి. తోమా ఏమన్నాడు? నేను చేతులు చూడాలి, ప్రక్కలో ఉంచాను. ఈ రెండును చెప్పి దేవుడు ఏమంటున్నాడు? అవిశ్వాసివి కాక విశ్వాసివై
సూచక క్రియలు అనేవి అవిశ్వాసులకు మాత్రమే, విశ్వాసులకు కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నువ్వు చూచి ఇప్పుడైనా విశ్వాసులు కా, ఈ స్పర్శించైనా విశ్వాసంలోనికి రా చెప్తున్నాడు దేవుడు. నీ అవిశ్వాసం పోగొట్టుకుంటానికైనా నా చేతులు చూడు, నీ అవిశ్వాసం పోగొట్టుకుంటానికైనా నా ప్రక్కలో నీ చెయ్యి ఉంచు. అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండు. దేవుడు ఈరోజు సంఘముతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా ఉండు. విశ్వాసివైతే విశ్వాసిలాగానే ఉండు, అవిశ్వాసివైతే అవిశ్వాసిలాగానే ఉండు. చూడనంతసేపు అవిశ్వాసిలాగా, చూసినంతసేపు విశ్వాసలాగా, చర్చిలో ఉన్నంతసేపు క్రైస్తవులాగా, చర్చి నుంచి బయటికి వెళ్ళాక అన్యుల్లాగా, ప్రార్థనలో ఉన్నంతసేపే భక్తిపరులాగా, ప్రార్థన బయటికి వెళ్ళాక పొరంబోకులాగా మనము వద్దు. ఏమంటాను వాక్యం? దేవుడు అంటున్నాడు, చూచైనా నువ్వు విశ్వాసంలోనికి. 28వ వచనం, అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా ఆయన అప్పుడు ఒప్పుకున్నాడు. దెన్ హీ కన్ఫెస్డ్. ఏమంటున్నాడు? మై లార్డ్, నా ప్రభువా, మై గాడ్, నా దేవా. చూచిన తర్వాత హీ యాక్సెప్టెడ్, అతడు అంగీకరించాడు, అప్పుడు విశ్వాసంలోనికి వచ్చాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా? చాలా గొప్ప మాట అన్నాడు. 29వ వచనం అండర్లైన్ చేసుకోండి మైండ్లో. యేసు ఏమంటున్నాడు? నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో. ఈరోజు నీవు నేను ధన్యుడం, మనందరము ధన్యులం. ఎందుకో తెలుసా? నువ్వు యేసుక్రీస్తు వారిని శరీరధారిగా చూసావా? పోనీ మహిమా దేహంలో ఉన్నటువంటి ఆ దేహాన్ని చూసావా? అపోస్తలుల వలె అపోస్తలులు శరీర దేహాన్ని చూశారు, మహిమ దేహాన్ని చూశారు. ఈ రెండిట్లో ఏదైనా నువ్వు చూసావా? నువ్వు కేవలం బైబిల్ చెప్తుంది కాబట్టి మాత్రమే నువ్వు నమ్ముతున్నావు. అంటే నువ్వు విశ్వాసివా బ్రదర్స్? విశ్వాసం. అయితే ప్రశ్న ఏంటంటే, ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నావా లేదంటే ప్రశ్న. నువ్వు ధన్యుడవు, వాక్యం చెప్తున్నది. ఈరోజు వాక్యం వింటున్నావు, నీవు ధన్యుడవు, నీ జీవితం ధన్యమైనది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారి సువార్త నీ జీవన పడింది, నీవు ధన్యుడవు. కాబట్టి ఏమంటున్నాడు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. ఇది ఒక్క సందర్భంలోనే, ప్రతి సందర్భంలో నువ్వు గుర్తుంచుకోవాలి. నీవు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావు, ఉద్యోగం రావట్లేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత నమ్మిన వారి కంటే ఉద్యోగం రాకముందే యేసుక్రీస్తు వారు నమ్మిన వారు ఏ విషయంలో? నాకు ఖచ్చితంగా నా దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు. నేను ఎగ్జామ్ ఫెయిల్ అయినా, ఎగ్జామ్ రాస్తూ ఉన్నా, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, రాసి పాస్ అయినాక నమ్మిన వారి కంటే రాయకముందే దేవునిపై నమ్మకం ఉంచి రాసేవారు ధన్యులు. నీకు ఒక అనారోగ్యం ఉంది, ఆ రోగం అంతా పోయి నువ్వు బాగుపడ్డాక నువ్వు యేసుక్రీస్తు వారు నమ్మడం కంటే నా రోగమును బాగు చేయగల సమర్థుడు నా యేసుక్రీస్తు వారు నమ్మిన వారు ధన్యులు. ప్రతి విషయంలో మనం అప్లై చేసుకోవాలి ప్రిన్సిపల్. కాబట్టి ఏమంటూ ఉన్నాడు? చూడక నమ్మిన వారు ధన్యులు. సో 30వ వచనం, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. ఎప్పుడో ఈ 40 రోజుల గ్యాప్లో. తర్వాత ఏమైంది? యేసు అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి రాయబడెను. అల్టిమేట్గా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, లాస్ట్ వచ్చిన చివరిలో ఏంటిది? ఎందుకొరకు రాయబడి ఉన్న ఇవన్నీ చదవండి. చివరి వచ్చిన యేసు దేవుని కుమారుడై క్రీస్తు అని మీరు నమ్మునట్టు, నెంబర్ 1. నెక్స్ట్
నమ్మి ఆయన యందు మీరు జీవము పొందినట్లు. 2 విషయాలు ఇక్కడ మెన్షన్ చేస్తారు. మొట్టమొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, ఆయన క్రీస్తు అని మీరు నమ్మాలి. రెండోది ఏంటి? నమ్మిన నీకేమో కలుగుతుంది? జీవం కలుగుతుంది. ఈ నమ్మకము ప్లస్ ఈ జీవం. నమ్మకము, నీ జీవం అనేది నీ నమ్మకంలో దాగి ఉన్నది. ఇప్పుడు యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ ఇన్ యువర్ ఫెయిత్. నీ జీవం అనేది, నీ నిత్య జీవం అనేది నువ్వు నమ్మే నమ్మకంలో దాగి ఉన్నది. నువ్వు నమ్మితే నువ్వు జీవం పొందుకుంటావు, నువ్వు నమ్మకపోతే నరకానికి. సింపుల్ లాజిక్. ఇప్పుడు నేను నరకంలోనికి నెట్టేసేది ఎవరండి? కొంచెం లాజికల్గా ఆలోచించాలి. నిన్ను నరకంలోనికి నెట్టేసేది ఎవరు? వాక్య ప్రకారం, ఆ లైన్ సెంటెన్స్ ప్రకారం. యూఆర్ ఆల్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మాస్టర్స్. సో జస్ట్ యూజ్ యువర్ మైండ్. సారీ, మన అపనమ్మకమే మనల్ని ఎక్కడికి నెట్టేస్తుంది? నరకానికి. యేసుక్రీస్తు వారు కాదు. కొంతమంది అంటారేమో యేసుక్రీస్తు నమ్మకపోతే ఆయన నరకంలో నెట్టేస్తాడని. తప్పు. అవునా కాదా? నీలో ఉన్నటువంటి 2 కోణాలు, నీలో ఉన్నటువంటి 2 మనుషులు లేదా 2 భావాలు, 2 భావజాలాలు ఏమేంటి? అపనమ్మకము, నమ్మకము. బిలీఫ్, అన్బిలీఫ్. ఈ అన్బిలీఫ్ నీలో ఉంటే ఈ అన్బిలీఫ్ ఏం చేస్తుంది అంటే నరకానికి నడిపిస్తుంది. నీలో బిలీఫ్ ఉంటే నీ బిలీఫ్ ఏం చేస్తుంది అంటే నా జీవానికి నడిపిస్తుంది. సో ఇప్పుడు జీవము పోవాలన్నా నరకానికి పోవాలన్నా నీ బిలీఫే మెయిన్. ఏంటా బిలీఫ్ అనేది? నువ్వు ఒక అడుగు ముందుకు వేసిపోయినప్పుడు ఈ బిలీఫ్ ఎవరి మీద ఉండాలి అన్నది ఆధారపడి ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు వారు నువ్వు నమ్మాల్సినటువంటి విషయం, ఆయన నమ్మాలి. సో యేసుక్రీస్తు వారు ఆ కాన్సెప్ట్ మీద నీ నమ్మకం అనేది 2గా విభజింపబడ్డాయి. ఒకటి, నేను యేసుక్రీస్తుని నమ్మను. రెండో వైపు, నేను యేసుక్రీస్తు నమ్ముతున్నా. ఈ బిలీఫ్ మీద, ఈ ఫౌండేషన్ మీద నీ లైఫ్ అనేది నడుస్తూ ఉన్నది. క్లియర్? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మను అనేటువంటి విభాగంలోకి వెళ్ళిపోతావో సైడ్కి, నువ్వు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ అపనమ్మకమే నిన్ను నరకానికి నెట్టివేస్తుంది. లేదు, నేను యేసుక్రీస్తు నమ్ముతున్నాను ఎప్పుడైతే నువ్వు నమ్మకంలోనికి అడుగు పెడతావో ఈ నమ్మకమే ఎక్కడికి నడిపిస్తుంది? యేసుక్రీస్తు వారి దగ్గరికి. జీవం ఎక్కడ ఉన్నది? యేసుక్రీస్తులో ఉన్నది. అంటే నీ నమ్మకం ద్వారా నువ్వు ఎక్కడికి నడుస్తున్నావు? అల్టిమేట్గా జీవం దగ్గరికి నడుస్తున్నావు. కాబట్టి వాక్యం ఏం చదివిస్తుంది? మీరు నమ్మి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని నమ్మునట్లు నెంబర్ 1. నెక్స్ట్, మీరు జీవాన్ని పొందుకొనున్నట్లు రాయబడి ఉన్నది. పిక్చర్ అర్థమైంది క్లారిటీగా? యేసుక్రీస్తు వారిలో ఏమున్నది? జీవం ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మన నమ్మకం మీద మనం నడుస్తున్నాము. నమ్మట్లేదు, నమ్ముతూ ఉన్నాము. ఇప్పుడు నమ్మి నడిచేవారు ఎక్కడికి నడుస్తున్నారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి. యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిచిన తర్వాత నువ్వు పొందుకున్న బహుమానం ఏంటి? జీవం, నిత్య జీవం, పరలోక రాజ్యం, జీవ కిరీటం. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు ఈ అపనమ్మకం ఉంది కదా, ఈ అపనమ్మకం అనేది యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుపోయేది నిన్ను. ఇది ఏం చేస్తుంది అంటే డైవర్ట్ చేస్తుంది నీ దారిని. యూటర్న్ తీసుకుంటుంది అపనమ్మకం అనేది. ఇప్పుడు నువ్వు యూటర్న్ తీసుకున్నప్పుడు నువ్వు యేసుక్రీస్తు వారి దగ్గర నడుస్తావా? నడవలేవు. అంటే అల్టిమేట్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ జీవం అనేది నరకానికి వెళ్తుంది. కాబట్టి తోమాను గుర్తుపెట్టుకోవాలి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్లస్ తోమ కాన్సెప్ట్ అయిపోయింది, ఆయన చాప్టర్ అయిపోయింది, ఆయన సెటిల్మెంట్ అయిపోయింది. ఏంటా సెటిల్మెంట్? శిష్యులతో అన్నాడు, నేను చూడలే, నేను నమ్మన్నాను. యేసుక్రీస్తు వారిని చూసినాడు, నమ్మినాడు, అయిపోయింది. నా ఇప్పుడు నీ సెటిల్మెంట్ దగ్గరకు వద్దాం. నువ్వు నమ్ముతున్నావా లేదా అన్నదే మ్యాటర్ ఇక్కడ. నువ్వు యేసుక్రీస్తు వారిని నమ్మితే నువ్వేం పొందుకుంటావు? జీవం పొందుకుంటావు. నువ్వు యేసుక్రీస్తు వారిని నమ్మకపోతే నువ్వేం పొందుకుంటావు? నరకం పొందుకుంటావు. సింపుల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నరకంలో తోసేసేది కాదు. నువ్వు వెళ్తున్న మార్గము, నువ్వు నమ్ముతున్న నమ్మకమే నిన్ను ఎక్కడ నడిపిస్తుంది? నరకానికి నడిపిస్తుంది.
నువ్వు ఎంచుకున్న మార్గము, నువ్వు నమ్ముకుంటున్న నమ్మకమే నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? పరలోక రాజ్యం నడిపిస్తుంది. సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, బట్ ఇట్ ఈస్ ద వే టు హెవెన్. క్లియర్? క్రిస్టియానిటీ అనేది మతము కాదు, ఇది మార్గము, జీవానికి మార్గము. మనం జీవం పొందుకుంటానికి, జీవం అనే బహుమానం పొందుకుంటానికి మార్గము. రిలయన్స్ కేటర్ దారి అంటే ఎటు చూపిస్తాం మనం? క్లాక్ టవర్ సెంటర్లో నిలబడ్డావు. హైదరాబాద్కు మార్గం ఏంటంటే నువ్వు ఎటు చూపిస్తావు? ఎటు చూపిస్తావు? హైదరాబాద్కి ఏంటంటే దేవరకొండ సైడ్ చూపిస్తావా? సిరపేట వైపు చూపిస్తావా? మిర్యాలగూడ వైపు చూపిస్తావా? హైదరాబాద్ రోడ్డుకే చూపిస్తావా? ఇగో ఇట్లా నువ్వు వెళ్తే హైదరాబాద్, ఇగో నువ్వు ఇలా ఈ రైట్ తీసుకుంటే దేవరకొండ పోతావు, స్ట్రైట్గా వెళ్తే మిర్యాలగూడ పోతావు, లెఫ్ట్ తీసుకుంటే సిరపేట వెళ్ళిపోతావు. క్లియర్? ఈరోజు వాక్యం కూడా అదే నావిగేషన్ ఇస్తున్నారు నీ లైఫ్కి. నువ్వు జీవానికి పోవాలి అంటే యేసుక్రీస్తు అనే మార్గం గుండా నువ్వు వెళ్ళాలి. నరకానికి పోవాలి అనుకుంటే నీ అపనమ్మకము, అవిశ్వాసం అనేటువంటి మార్గం గుండా నువ్వు వెళ్ళాలి. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నేను మీ కొరకు ప్రాణం పెట్టి మీ పాపాలను క్షమించడానికి, మీ రోగాలను క్షమించడానికి, మీ రుగ్మతలను క్షమించడానికి, మిమ్మల్ని స్వస్థపరచడానికి, నరకము నుండి జీవములోని మిమ్మల్ని లాగడానికే నేను ఈ లోకానికి వచ్చాను. మీ కొరకే నేను ప్రాణం పెట్టాను. మీ పాపాలన్నింటినీ నేను క్షమించాను. ఆ కల్వరి శిలువలో మీకు విమోచన కలిగించాను. ఎవరైతే నమ్మి నా యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్యజీవం. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. సింపుల్గా ఏంటంటే నువ్వు చేసిన పాపాలన్నిటికీ నీకు బదులుగా నీ యేసుక్రీస్తు వారి శిక్షను అనుభవించిండు. సో ఆ శిక్ష ఇటు వచ్చింది కాబట్టి ఇప్పుడు నీకేమీ లేదు, తీర్పు ఉంటుంది కానీ శిక్ష ఉండదు. యూ హ్యావ్ ద జడ్జ్మెంట్ బట్ నో పనిష్మెంట్. క్లియర్? అర్థమైంది లాజిక్? హాస్టల్లో కొట్టుకున్నారు, రక్తాలు వచ్చి ఒకరిని కొట్టినారు మీరు. ఇప్పుడు మీరు ఏమైనారు? శిక్షకు పాత్రులైనారు. శిక్ష మీకు ఎలా వస్తుంది అంటే వార్డెన్ వచ్చి మీకు తీర్పు తీర్చాలి. వార్డెన్ వచ్చి ఇగో ఇది నీ తప్పు, ఇతని తప్పు కాదు, ఇతని తప్పు అని తీర్పు తీర్చాలి. తప్పు ఎవరిదో వారి మీద తప్పేయాలి. ఆ తప్పు వల్ల నీకేమొస్తుంది? నువ్వు జైలుకి వెళ్ళాలి, శిక్ష. అయితే ఇక్కడ మనకున్న కాన్సెప్ట్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఉన్నందు వారికి ఏ శిక్ష విధి లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అందరికీ తీర్పు ఉంటుంది. క్రైస్తవులకు తీర్పు ఉంటుంది, క్రైస్తవేతరులకు తీర్పు ఉంటుంది, అన్యులకు తీర్పు ఉంటుంది, రక్షించబడిన వారికి తీర్పు ఉంటుంది, అందరికీ తీర్పు ఉంటుంది. కానీ శిక్ష కొందరికే ఉంటుంది. అర్థమైందా? ఎగ్జాంపుల్, ఇదే ఆ ఎత్తబడిన గుంపు అంటే అందరి తీర్పు గుంపు ఇదే అనుకుంటే, ఇదే తీర్పు దినం అనుకుంటే తీర్పు అందరి మీదకి వస్తుంది. కానీ ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది రక్షించబడ్డారో ఆ గుంపు సపరేట్ చేయబడుతుంది. ఆ గుంపుతో యేసుక్రీస్తు వారు ఏమంటాడు? మీకు బదులుగా నేను ఈ శిక్షను అనుభవించాను, ఈ నరకపు శిక్షను నేను అనుభవించాను, కాబట్టి ఇప్పుడు మీకు శిక్ష లేదు. మీరు ఎక్కడికి వెళ్ళండి? ఈ గుంపు పరలోక రాజ్యం వెళ్ళండి. ఈ గుంపుతో ఏమంటాడు? మీ కొరకు నేను శిక్ష అనుభవించినప్పటికీ, మీ పాపాలంటే నేను క్షమించినప్పటికీ మీరు ఏం చేయలే? నన్ను నమ్మలేదు, నన్ను విశ్వసించలేదు. కాబట్టి ఈ రక్షణ మీకు వచ్చిందా? రాలేదు. ఈ జీవం మీరు పొందుకున్నారా? పొందుకోలేదు. కాబట్టి మీరేంటి పాత్రలు? నరకానికి. మరి నరకానికి పోయే గుంపులో ఉంటావా, పరలోక రాజ్యానికి పోయే గుంపులో ఉంటావా అనేది ఎవరి మీద ఆధారపడింది? నీ నమ్మకం మీదనే ఆధారపడింది, నీ విశ్వాసం మీదనే ఆధారపడింది. అందుకే క్రైస్తవునికి విశ్వాసమే పునాది. ఆ విశ్వాసము క్రీస్తు మీద ఉంచడమే పునాది. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నమ్మితే నీకు నరకం లేదు. రెండో పాయింట్ ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన గొప్ప అదృష్టం, బహుమానం. ఒకవేళ క్రీస్తునందు ఉండి నువ్వు చనిపోతే నువ్వు తిరిగి లేస్తావు, నువ్వు తిరిగి లేస్తావు. అందుకే వాక్యం ఏమంటుంది? క్రీస్తునందు నిద్రించు అన, క్రీస్తునందు మృతులందు మృతులు ధన్యులు. ఎందుకంటే అది మృతి కాదు, నిద్ర. క్రీస్తునందు అది నిద్ర మాత్రమే.
కాబట్టి ఈరోజు మనకు ఒక ఆదరణ ఏంటో తెలుసా, గొప్ప సపోర్ట్, ధైర్యం ఏంటో తెలుసా? ఒకవేళ మన అమ్మనాలు చనిపోయి ఉండొచ్చు, మన అన్నదమ్ములు చనిపోయి ఉండొచ్చు, మన అక్క చెల్లెలు చనిపోయి ఉండొచ్చు, లేకపోతే మన బంధువులు చనిపోయి ఉండొచ్చు, మన వారు చనిపోయి ఉండొచ్చు, లేదా చనిపోవచ్చు, చెప్పలేము. ఈరోజు చనిపోవచ్చు, రేపు చనిపోవచ్చు, ఎల్లుండి చనిపోవచ్చు, నెలకి చనిపోవచ్చు, ఎప్పుడైనా చనిపోవచ్చు. చనిపోయినా చనిపోబోతున్నా నీకున్న గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? నీవు ఒకవేళ యేసు క్రీస్తు నందు నిద్రిస్తే, నమ్మి మారు మనసు బాప్తిసం తీసుకొని ఉండి చనిపోతే నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు, ఏడవలసిన అవసరమే లేదు, చింతించాల్సిన అవసరమే లేదు, దుఃఖపడాల్సిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా? ఫిజికల్గా వారు నీకు దూరంగా ఉన్నారు, కానీ ఇటర్నల్గా వారు ఎవరితో ఉన్నారు? నీ దేవుడైన యెహోవాతో, నీ దేవుడైన యేసుక్రీస్తు ఉన్నారు. అది నీ గొప్ప ఆదరణ. ఇలా వాళ్ళు చనిపోయినా రేపు మనం చనిపోతాం, అందరం ఆ క్రమంలో పోవాల్సింది. అయితే యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన అదృష్టం ఏంటంటే, ఎవరైతే నా యందు చనిపోతారో వారు తిరిగి లేస్తారు. కాబట్టి ఈరోజు ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా చనిపోతే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, తిరిగి లేవడానికి సిద్ధంగా ఉన్నావు. నా భయమే. దేని గురించి మనం భయపడాలి అంటే, దేని గురించి మనం దిగులు చెందాలి అంటే, దేని గురించి మనం కృంగిపోవాలి అంటే, నువ్వు కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. ఆయన శిలువ మోస్తూ ఉన్నప్పుడు, కొరడ దెబ్బలు కొడుతూ ఉన్నప్పుడు ఆయన జారి పడిపోతాడు, తొట్టిల్లి పడిపోతాడు. పడిపోయినప్పుడు ఒక స్త్రీ ఆయన వద్దకు వచ్చి ఉపచారం చేస్తూ బాగా ఏడుస్తుంటుంది. ఆయనను చూసి ఏడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెతో ఏమంటాడు? అమ్మా, నా కోసం ఏడవద్దు, మీరు ఎవరి కోసం ఏడవాలంట? మీ కోసము, మీ పిల్లల కోసం ఏడవాలి. ఎందుకో తెలుసా? ఆ ఏడుపులో ఉన్న అర్థం ఏంటో తెలుసా? నా యందు మీరు నిద్రించకపోతే ఆ ఆత్మలనేవి శాశ్వత కాలం నరకంలో ఏడుస్తూ ఉంటాయి. నీ ఆత్మ నువ్వు కోల్పోతావు. అందును బట్టి ఏడవాలి. దేని కొరకు ఏడవాలా? నీ ఆత్మను రక్షించబడ్డదా లేదా అని జ్ఞాపకం కలిగి, రక్షించబడకపోతే ఏడవాలా, రక్షణ కొరకు ఏడవాలా, నిత్య రాజ్యం కొరకు ఏడవాలా, మారు మనసు కొరకు ఏడవాలి. కానీ ఆల్రెడీ మారు మనసు పొందిన వాళ్ళు చనిపోతే వారి గురించి ఏడవుతున్నారు. గొప్ప మరణం, వీర మరణం. కాబట్టి ఈరోజు 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. నువ్వు చూడకుండా నమ్మినట్లయితే నువ్వు ధన్యుడు. ఈరోజు 100% నువ్వు ధన్యుడు. రెండవది, బాధపడాల్సిన అవసరం ఉందా? క్రీస్తు నందు నిద్రించువారు మరలా తిరిగి లేస్తారు. అందుకే క్రైస్తవులు నిద్ర అంటారు, అన్యులు మరణము అంటారు. క్లియర్? కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. మన కళ్ళెదుట లేరు అంతే, కానీ ఎక్కడ ఉన్నారు వారు? దేవునితో నిత్యరాజ్యంలో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈ లోకంలో అయినా రోగాలు వస్తాయేమో, బాధలు వస్తాయేమో, అన్నం లేక ఏడుస్తామేమో, బట్టలు లేక ఏడుస్తామేమో, యాక్సిడెంట్ అయ్యి కాలు పోతే పరిస్థితి, కాళ్ళు పోయి అదే ప్రాణం ఉంటే పరిస్థితి కదా. మనం సరిగా చూసుకోలేమేమో, బ్రతుకు గడవడం కష్టమవుతుందేమో ఈ లోకం. కానీ వాటన్నిటిని ముగించుకొని నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడు మంచి నిరీక్షణ, గొప్ప నిరీక్షణ ఇచ్చాడు కనుక ఆ నిరీక్షణను బట్టి మనం ఏం చేయాలి? ముందుకు సాగాలి. సో ఈరోజు దేవుడు మనతో చెప్తున్నమాట, నమ్మిన వారు ఉంటే నమ్మండి, విశ్వాసం ఉంచని వారు ఉంటే విశ్వాసం ఉంచండి. నేను చూసి నమ్ముతా, నేను దర్శనాలు చూసి నమ్ముతా, దేవుని స్వరం విన్నాక నమ్ముతా, ఆయన నాకు కనబడ్డాక నమ్ముతా అంటే అది నీ అపనమ్మకము, అజ్ఞానం. ఎందుకో తెలుసా? నేటి కాలంలో దేవుడు మాట్లాడేది వాక్యం ద్వారా మాట్లాడు. ఈ వాక్యము, ఈ సువార్త నీ చెవిన పడింది అంటే దేవుడు నీతో మాట్లాడాడని అర్థం, నీ హృదయాన్ని దేవుడు తడుతూ ఉన్నాడని అర్థం, రక్షణ నీ ఎదుట పెట్టాడని అర్థం. నువ్వు పొందుకోకపోవడము నీ చేతిలో. కాబట్టి అటు రీతిలో ప్రతి ఒక్కరూ ఆయన విశ్వాసం ఉంచాలని, వాక్యం ద్వారా బలపరచబడగలిగి విశ్వాసంతో ముందుకు సాగుతూ, ఒకవేళ మనం కోల్పోయిన వారిని బట్టి అధైర్యపడక దేవుల్లో ఉన్నారని ధైర్యపడుతూ ఆదరణ కలిగి ముందుకు సాగాలని కోరుకుంటూ దేవుని వాక్యాన్ని ముగిస్తున్న అందరం కలిసి ఆ కళ్ళు వంచి ప్రార్థించున్నాం.